లావుగా ఉన్న వాళ్ళల్లో సెక్స్ తక్కువగా ఉంటుందా? లావుగా ఉన్న వాళ్ళల్లో సెక్షువల్ ఫీలింగ్స్ బాగానే ఉంటాయి. సెక్షువల్ ఫీలింగ్స్ ఉండకపోవడం కష్టం కాదు అంటే సార్ చాలామందిలో. కానీ మరీ లావుగా ఉంటారు సరే, మార్బిడ్ ఒబేసిటీ అంటాం, అలాంటి కేసుల్లో మాత్రం కొంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సెక్షువల్ డిజైర్స్ బాగా ఉండాలన్నా, ఎరోజల్ బాగా ఉండాలన్నా టెస్టోస్టిరోన్ హార్మోన్ కావాలి. ఈ టెస్టోస్టిరోన్ హార్మోను వాళ్ళు ఉత్పత్తి అయినప్పటికీ అది యాక్షన్లోకి రావడానికి ఈ ఈ ఫ్యాట్ ఏం చేస్తుందంటే అడ్డుపడి దాన్ని పైగా ఇంకేం చేస్తుందంటే అది టెస్టోస్టిరాన్గా లేకుండా దాన్ని ఫీమేల్ హార్మోన్గా మార్చిపారు, ఈస్ట్రోజన్గా మార్చేస్తుంది. దాంట్లో నుండి ఎంజైమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ ఎంజైమ్స్ టెస్టోస్టిరోన్ హార్మోన్ని ఈస్ట్రోజన్గా మార్చేస్తాయి. అంటే ఇంకా ఉన్న సెక్స్ని దెబ్బ కొడుతుందన్నమాట, ఆరుగా దెబ్బ కొడుతుంది. అంచేత ఎవరికైతే బాగా ఒళ్ళు ఉంటుందో వాళ్ళల్లో ఏదో చేయాలని ఉన్నప్పుడు కూడా చేయలేకపోతారు. ఎరెక్షన్స్ సరిగా ఉండవు. ఎరెక్షన్స్ కోరిక ఉండొచ్చు కానీ పెర్ఫార్మెన్స్ ఉండదు. కోరిక కూడా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ ఉండదు కదా, సరిగా ఉండదు కదా, అంచేత కోరిక కూడా సరిగా ఉండదు. ఒకవేళ కోరిక కొద్ది పుట్టినా అది పెర్ఫార్మెన్స్ ఉండదు. దానికి కారణం ఆ ఒబేసిటీ, టెస్టోస్టిరోన్ హార్మోన్ మెటబాలిజం దెబ్బతింటుంది. మేల్ హార్మోన్ ఫీమేల్ హార్మోన్గా మారిపోతుంది ఒబేసిటీ వల్ల. అంచేత సెక్స్ సరిగా ఉండాలనుకున్న వాళ్ళు ఒళ్ళు తప్పకుండా తగ్గించుకు తీరాల్సిందే. ఒళ్ళు ఉంటే సెక్స్ సరిగా ఎంజాయ్ చేయలేరు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.